తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అవును, మీ పేరు? కృష్ణ. ఏం చేస్తుంటారు? మేము తాపని చేస్తాం. పని చేస్తారు. ఏ ఊరు మీది? గోనగూడెం నెక్స్ట్ ఏ నియోజకవర్గం? రాజనగర్ నియోజకవర్గం. రాజానగర్. ఏం జరుగుతుంది రాజానగరం నియోజకవర్గంలో? జక్కంపూడి రాజా గారు పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు చాలా బాగుంది సార్. మనకి ఏదో ఆపద వచ్చినా ఆయన ముందుండి మనకి అన్ని చేస్తున్నారు సార్. డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ కూడా బాగుంది సార్. ఏం చేశారు ఆయన అభివృద్ధి ప్రతి వీధుల్లోనే సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు మొత్తం ఏది కావాల్సి వచ్చినా అన్ని అడిగిన వాళ్ళందరికీ చేసి పెట్టారండి. అంటే ఎట్లాగా మీరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు ఒకలా జరిగినాయా, లేకపోతే ఓన్లీ సంక్షేమ పథకాలు లేదా అభివృద్ధి? లేదండి, సంక్షేమ పథకాలు అందిని అలాగే ఇలాగ ప్రతి ఊరికి కూడా వర్కులు ఏది అడిగినా వాటర్ ట్యాంకులు కానీ ఏ సమస్య అయినా ఆయన మాకు అందుబాటులో ఉండి అన్ని చేసి పెట్టారండి. మరి ఏంటి ప్రతిపక్షాల పార్టీలు అభ్యర్థి అయినటువంటి బత్తుల బలరామకృష్ణ ఈయన మీద ఎందుకు విమర్శలు ఇస్తున్నాడు? ఆయన ఏమో రౌడీ అంటున్నారు, గంజాయి బ్యాచ్ అంటున్నారు, ఏదో రకరకాలుగా చెప్తున్నారు, నాన్ లోకల్ అంటున్నారు. అవునండి, ఆయన ఏదో ఆయన చెప్పుకుంటున్నారండి. ఈ ప్రకారం అయితే ఈయన అభివృద్ధి చేశాడండి. ఈయన అది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అలా 800 వేస్తుంటారు, కానీ ఈయన అభివృద్ధి అయితే మాత్రం అందరికి చేసే ఉన్నాడు, కానీ ఎవరికి చేయకుండా ఏం లేదండి. అది మన నియోజకవర్గం అంతా కూడా కాబోయే ఎమ్మెల్యే అయితే ఈయనే అండి. వచ్చే ఎలక్షన్స్ లో ఈయనే ఎమ్మెల్యే అవుతాడు. మరి లేడీస్ మహిళలు ఏమనుకుంటున్నారు? ఏదైనా మహిళలు కూడా ఈయనకే చేస్తారండి, ఈయనకే వేస్తారు ఓటు కూడా. ఇప్పుడు ఒక ఓటుకి 3-4 పని చేస్తున్నారంటే ఏంటది? ఒక ఓటుకి అండి. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు, వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదరు, వైఫ్. అవునండి, వాళ్ళ ఫ్యామిలీ అంతా చేస్తున్నారండి, ప్రజలకు సేవ చేస్తున్నారు. అది ఆ గణేష్ బాబు, వాళ్ళ అమ్మగారు, మన ఎమ్మెల్యే గారు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా ప్రజలకి ఏ ఆపద వచ్చినా నిలబడుతున్నారు. అలాగే వాళ్ళ హక్కు నుండి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు ఏదైనా చేసి పెడుతున్నారు. ఏం జరిగింది మీకు తెలిసిన మంచి చెప్పండి. ఈరోజు నాకే ఆపద వచ్చిందండి, నేను నా పని మీద వస్తే నాకు చేసి పెట్టారు. అలాగా ప్రతి ఊళ్ళకి ఏది అడిగితే అది వాళ్ళకి సమస్య. ఏదో మా నాన్నగారి చిన్న యాక్సిడెంట్ కూడా ఉంటే నాకు వేరే పార్టీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళినా వాళ్ళు నాకు చేయలేదు, నాకు ఈయన దగ్గరికి వస్తే నాకు ఈయన చేసి పెట్టారు. అలాగా ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా ఈయన దగ్గరికి వచ్చి చెప్పుకుంటే ఆయన మాత్రం చేసి పెడతారు. ఆ నమ్మకం ఉందండి.